इसने आप पे आक्रमण किया मगर आप पीछे नहीं हटे। మీరు ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ పార్టీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండ్రు। तो इसलिए आपका बहुत बहुत धन्यवाद। ఇందుకోసమే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। तेलंगाना एक सपना था। తెలంగాణ ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది। गरीबों का सपना, किसानों का सपना, मजदूरों का सपना, कमजोर लोगों का सपना। నిరుపేదలకి, రైతులకి, అందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది। और 9 साल के लिए टीआरएस ने इस सपने को कुचलने का काम किया। 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది। आपने कोई सपना देखा था और टीआरएस ने कुछ और कर डाला। మీ కళ ఒకటి ఉండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది। और अब टीआरएस पार्टी ने अपना नाम बदल दिया। ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు। नया नाम लाए हैं बीआरएस। టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్। मतलब बीजेपी रिश्तेदार समिति। బిఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి, బీజేపీకి బంధువుల పార్టీ। चीफ मिनिस्टर सोचते हैं कि वो तेलंगाना के राजा हैं। ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకి ఒక రాజుగా భావిస్తుంటాడు। कि तेलंगाना उनकी जागीर है, उनकी है। తెలంగాణ ఒక జాగీర్ అని అనుకుంటాడు। जो जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को, आदिवासियों को, गरीब लोगों को दी, वो जमीन टीआरएस वापस ले रहा है। ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, దళితులకి, ఆదివాసీలకు ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు। मैं आपको कह रहा हूं, आपने ये सवाल भारत जोड़ो यात्रा में भी उठाया था। ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు। ये जमीन चीफ मिनिस्टर की नहीं है, ये जमीन आपकी है। ఈ భూములు ముఖ్యమంత్రివి కావు, ఈ భూములు మీవి। ये आपका हक है और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी। ఈ భూములు మీ హక్కు, కాంగ్రెస్ పార్టీ ఈ భూములకి మీకు హక్కు కల్పించిందని చెప్పి మనవిస్తాను। भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी। అవినీతిలో ముఖ్యమంత్రి ఏది చాలా 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 అవినీతి తోసుకున్నాడు। कलेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने लिया, छीना। కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది। धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया। ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं। ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు। मिशन ककटिया में उन्हें जबरदस्त भ्रष्टाचार किया। మిషన్ భగీరథలో 1,000 కోట్లు దోచుకున్నారు। समाज के हर सेक्टर से उन्होंने कुछ न कुछ चोरी किया है। సమాజంలో అన్ని రంగాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నారు। किसानों से, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है। రైతుల నుంచి, దళితుల నుంచి, ఆదివాసుల నుంచి, సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు। हमने पार्लियामेंट में बीजेपी के खिलाफ हम खड़े हुए। भैया बात करें। पार्लियामेंट में कांग्रेस पार्टी
बीजेपी के खिलाफ खड़ी रही। పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది। मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया। పార్లమెంట్ లో మీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి టీమ్ గా పనిచేసిండ్రు। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। రైతుల బిల్లు ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं। నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు। क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है। ఎందుకంటే కేసీఆర్ యొక్క రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి। कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतू डिक्लेरेशन किया। रायतू डिक्लेरेशन కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది। उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया। దాని తర్వాత హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ప్రకటించిండ్రు। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగని చెప్పి మనం చేస్తున్నాను। చేయూత वायदा చేయూత చేయూత 4000 रुपए हर महीने सीनियर सिटीजन्स विधवाओं के लिए पेंशन 4000। ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా। పెద్దలకి విధవులకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। ये एक और कदम है गरीबों की मदद करने का। ఇది నిరుపేదలకి సాయం చేయడానికి మరో ముందడుగు। और दूसरी बात, जो पोडू जमीन है, पोडू लैंड, वो हम आदिवासी भाइयों को देंगे। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకి పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े। కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి। उधर भी एक भ्रष्ट सरकार थी। అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది। गरीब विरोधी सरकार थी। నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया। కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీకి తోడు ప్రతి కుటుంబం నిలబడ్డది। एक तरफ बीजेपी और उनके अरबपति, ఒక సైడు బీజేపీ పైసలు ఉన్న వాళ్ళందరూ ఒక సైడు, और दूसरी तरफ कर्नाटक के किसान, मजदूर, दलित, आदिवासी, छोटे दुकानदार, माइनॉरिटीज, पिछड़े लोग सब एक साथ खड़े हो गए। వేరే తరఫున కర్ణాటకలో రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన్ని నిలబడ్డారు। और वैसे ही तेलंगाना में होने जा रहा है। తెలంగాణలో కూడా ఇదే విధంగా జరగబోతోంది। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार और उनके 10-15 अरबपति मित्र, ఒక పక్షాన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల దోస్తులు, और दूसरी तरफ तेलंगाना के सब गरीब लोग, दलित, आदिवासी, पिछड़े, माइनॉरिटीज, छोटे दुकानदार, किसान, मजदूर। మరో పక్షాన రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, చిన్న వ్యాపారులు
కేసీఆర్ అని కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. इसीलिए तेलंगाना में भी वही होने जा रहा है जो कर्नाटक में हुआ। తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. पहले कह रहे थे कि तेलंगाना में टीआरएस, कांग्रेस और बीजेपी के बीच में लड़ाई है। ముందంటుంటుంది తెలంగాణలో ముక్కోనవ పోటీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముక్కోనవ పోటీ అని అంటుంటుంది. ఇదరకు तेलंगाना में बीजेपी नहीं बची, खत्म हो गई। తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయింది. उनको पता नहीं लगा ఏమైందో తెలియదు కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. जैसे हाईवे पे गाड़ी चलती है और चारों टायर पंचर हो गए, ఒక కార్ నడుస్తూ 4 టైర్లు పంక్చర్ అయినట్టుగా బీజేపీ పని అయిపోయింది. अब तेलंगाना में कांग्रेस पार्टी और बीजेपी की बी टीम के बीच में लड़ाई है। ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీమ్ అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలో పోటీ ఉంది. और जैसे हमने कर्नाटक में बीजेपी को हराया, वैसे ही हम यहां तेलंगाना में बीजेपी की बी टीम को हराने जा रहे हैं। కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము. देखिए, विपक्ष की मीटिंग हुई, दिल्ली में विपक्ष की मीटिंग हुई। ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది. और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है। ఆ మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని పిలవమని చెప్పాయి. हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी। మేము చాలా స్పష్టంగా చెప్పినాము, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని. हमने कहा कि टीआरएस बीजेपी की बी टीम है, हम उसके साथ नहीं बैठेंगे, हम उसको तेलंगाना से हटाएंगे। మేము స్పష్టంగా చెప్పినాం, టిఆర్ఎస్ తోటి మేము కూర్చోము. టిఆర్ఎస్ బీజేపీ బి టీము, మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము. बीजेपी की बी टीम से हम समझौता कभी नहीं कर सकते। బీజేపీ బి టీమ్ తోని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు. मैं एक और बात कहना चाहता हूं, बहुत सारे ऐसे लोग हैं जो पहले कांग्रेस पार्टी को छोड़ गए। ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయేవారు ఉన్నారు. मैं आपको भी मैसेज देना चाहता हूं, నేను మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నాను. आपके लिए हमारे दरवाजे खुले हैं। మీకోసం మా దర్వాజాలు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి. जो भी कांग्रेस पार्टी के विचारधारा का आदमी है, उसके लिए हमारे दरवाजे खुले हैं। కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ యాక్సెప్టబుల్ అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు తెరిచి ఉన్నాయి. जो बीजेपी और टीआरएस के विचारधारा का आदमी है, उससे हमारा कोई लेना देना नहीं। బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం, ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. और तेलंगाना को एक और बात समझनी चाहिए, तेलंगाना के युवाओं को एक और बात समझनी चाहिए। తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి. जो केसीआर जी ने भ्रष्टाचार किया, उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है। కేసీఆర్ అవినీతికి కారణం నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్ ఉండడం, నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం అని మనం చేస్తాను. लिकर स्कैम में जो भ्रष्टाचार किया, वो सब एजेंसीज को मालूम है। కేసీఆర్ ఏమేం స్కాములు చేసిండో నరేంద్ర మోదీ ఏజెన్సీలకి తెలుసు. इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है। అందుకోసమే
బీఆర్ఎస్ బీజేపీకి బి టీము. और उन्होंने ये बात मान ली వాళ్ళు ఒప్పుకున్నారు ఇది. और अपना नाम बदल दिया. వాళ్ళు అందుకోసమే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయినరు. बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి అంటే బీజేపీ బంధువుల పార్టీ. और इनको हम यहाँ से हरा के दिखाएंगे. మేము తప్పనిసరిగా బీఆర్ఎస్ ని తెలంగాణలో ఓడిస్తాము. कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूं, आप हमारी रीढ़ की हड्डी हो. కాంగ్రెస్ కార్యకర్తలకి నేను సభాముఖం చేస్తున్నారు, మీరు మా వెన్నుముక. और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो. మీరు టిఆర్ఎస్ పార్టీని చాలా సునాయాసంగా ఓడించగలుగుతారు. आप में इतनी शक्ति है. आपने कर्नाटक में अपनी शक्ति दिखाई, अब यहाँ तेलंगाना में अपनी शक्ति दिखाओ. కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీని ఓడించిండ్రో తెలంగాణలో కూడా మీ శక్తి చూపెట్టి టిఆర్ఎస్ ని ఓడించాలి. दिल से आपका धन्यवाद. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను, కృతజ్ఞతలు. और एक बार फिर आपने इतना प्यार दिया, यात्रा के समय इतना प्यार दिया, इसके लिए दिल से धन्यवाद. మీరు ఎంతో ప్రేమించిండ్రు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. बीजेपी का काम नफरत फैलाना, कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना. బీజేపీ పని సమాజంలో విద్వేషం ద్వేషం పెంచడము. जैसे मैंने यात्रा में कहा था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్ లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణం తెరిచినము. नमस्कार, जय हिंद. నమస్కారం, జై హింద్.